ఆపరేషన్ కవాచ్ లో భాగంగా జంతువుల అక్రమ వేటగాళ్ల ముఠా గుట్టు రట్టు ఛేదించిన పోలీసులు జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ప్రజల శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ చట్ట వ్యతిరేక అక్రమ కార్యకలాపాల నిర్మూలనే జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర నేతృత్వంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఆపరేషన్ కవాచ్ మరోసారి అద్భుత ఫలితాన్ని ఇచ్చింది. అడవి జంతువుల అక్రమ వేట పాల్పడుతున్న 8 మంది సభ్యులు గల ముఠాను గాంధారి పోలీసులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో అక్రమ ఆయుధాల సంస్కృతికి, వన్యప్రాణుల వేటకు తావు లేదని, నేరస్తులకు సింహ స్వప్నంగా ప్రజలకు రక్షణ భరోసాగా ఆపరేషన్ కవాచ్ ద్వారా నిరంతర నిఘా కొనసాగుతుందని, చట్ట వ్యతిరేక చర్యలపై ఉక్కుపాదం మోపుతామని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. కొంతమంది వ్యక్తులు హంటింగ్ కి వెళ్తున్నట్టుగా మనకు తెలిసింది. అక్కడ నుంచి వాళ్ళ దగ్గర మనం తరువుగా చెక్ చేస్తే వాళ్ళ దగ్గర కొన్ని వెపన్స్ మనకు లభ్యమైంది. వాళ్ళందరినీ ఫర్దర్గా మనం ఇంట్రాగేట్ చేస్తే ఆ 5 వ్యక్తులకు కూడా సంబంధించి ఈ వెపన్స్, ఈ ఇల్లీగల్ గా ప్రొసెస్ చేసిన వెపన్స్ సీజ్ చేసిన వ్యక్తుల పేరు మనకు తెలిసింది. వాళ్ళు మనకి చందన్ అండ్ ధర్మనాయక్, అందులో ఒక వ్యక్తి సంగారెడ్డి జిల్లా వాసి, ఇంకో వ్యక్తి నర్సులపాడు. ఈ వ్యక్తులకి ఈ వెపన్స్ ఎలా వచ్చాయి, వీళ్ళు ఎలా సేల్ చేశారు కనుక్కుంటే దీన్ని మన బాన్స్వాడలో మ్యానుఫ్యాక్చరింగ్ చేసినట్టు తెలిసింది. సో అస్లాం చౌస్ ఈ వ్యక్తి బాన్స్వాడలో కోళ్ళ ఫామ్ ఉంది. ఆ కోళ్ళ ఫామ్ లోనే ఒక కొంత ప్లేస్ లో ఇతని వెపన్స్ అన్ని కూడా ఈ మెకానిజమ్స్ మనకు చేసినట్టు తెలిసింది. అతని వద్ద కూడా ఆ మెకానిజమ్స్ దానికి యూజ్ చేసిన ఎక్విప్మెంట్స్ అన్ని కూడా మనకు లభ్యమైనవి. అండ్ ఈ A1 నుంచి A5 వరకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వెపన్స్ ఇల్లీగల్ గా, ఎటువంటి లైసెన్స్ లేకుండా ఈ బ్లాక్ మార్కెట్ లో కొన్నవాళ్ళు. అండ్ A6 అండ్ A7 ఆ ఇద్దరు మీడియేటర్స్ ఎవరైతే ఏజెంట్స్ సేల్ చేస్తున్న వాళ్ళు. AI అనే వ్యక్తి మనకి మ్యానుఫ్యాక్చరింగ్ చేసే వ్యక్తి. సో ఫర్ ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ పబ్లిక్, ఎటువంటి వెపన్ అయినా సరే, ఈవెన్ స్పోర్ట్స్ కి యూజ్ చేసిన వెపన్ అయినా సరే, దాంతో మనం గన్ పౌడర్ కానీ మిగతా ఏది యూజ్ చేసినా సరే ఎనీ పర్పస్ కి ఖచ్చితంగా దానికి లైసెన్స్ అనేది అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆ లైసెన్స్ కూడా టర్మ్స్ అండ్ కండిషన్స్ తోటి ఎలిజిబిలిటీ ప్రకారంగా, వాళ్ళ ఏజ్ ప్రకారంగా దానికి లైసెన్స్ జిల్లా కలెక్టర్ గారు, కమిషనర్ అయితే సిపి గారు దానికి ఇస్తారు. కానీ ఈ కేసులో ఎటువంటి పర్మిషన్స్ లేవు. అండ్ దానికి తోడు ఈ వెపన్స్ వాళ్ళు వైల్డ్ ఎనిమల్స్ హంటింగ్ కోసం యూజ్ చేస్తారని నాకు తెలుస్తూ ఉంది. సో వాళ్ళు ఎప్పటి నుంచి యూజ్ చేస్తున్నారు అండ్ ఇప్పటిదాకా ఏమైనా వైల్డ్ ఎనిమల్స్ ఏమైనా చంపారన్న విషయాన్ని ఫర్దర్గా మనకి ఇంట్రాగేషన్ తెలుస్తుంది. అండ్ మేము ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా కోఆర్డినేట్ చేసుకుంటాము. ఒకవేళ వాళ్ళు ఏదైనా వైల్డ్ ఎనిమల్ చంపినట్టయితే దానికి వైల్డ్ ఎనిమల్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 కూడా నాకు యాడ్ చేయబడుతుంది. సో అది ఇంకా ఫర్దర్గా మన పోలీస్ కస్టడీ తీసుకున్నప్పుడు నాకు తెలుస్తుంది. సో దానికి యూజ్ చేసిన వెపన్స్, ఎక్విప్మెంట్స్, చెర్రాస్, గన్ పౌడర్. ఈ గన్ పౌడర్ కూడా వాళ్ళు గన్ పౌడర్ కాకుండా పొటాష్ అండ్ సల్ఫర్ ని సపరేట్ గా వాళ్ళు పర్చేజ్ చేసుకొని దాన్ని చార్కోల్తో మిక్స్ చేసుకొని దాని కూడా తయారు చేసినట్టు తెలుస్తుంది. అండ్ ఈ వెపన్ లో వాళ్ళు ఆయిల్ కూడా అందులో యూజ్ చేస్తూ ఉన్నారు. సో ఈ వెపన్ సంబంధించి మీరు చూసినట్లయితే ఈ 5 వెపన్స్ కాకుండా మనకు 3 మెకానిజమ్స్ ఉన్నాయి. ఆ మెకానిజమ్స్ అనేది మెయిన్ మనకి. ఆ మెకానిజమ్స్ మనకి AI అస్లాం తయారు చేస్తాడు. దాని తర్వాత మిగతా అసెంబ్లింగ్ పార్ట్ అంతా కూడా కొంతమంది వాళ్ళు చేసుకోవడము లేదా అతను చేసి ఉండడం జరుగుతుంది. సో ఈ కేసులో మనకు ఆన్ ద స్పాట్ లో సర్ప్రైజ్ వెహికల్ చెకింగ్ వాళ్ళ వెపన్ని దాచిపెట్టే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అక్కడ మన వెహికల్ చెకింగ్ ఆఫీసర్స్ చాలా చాకచక్యంగా అక్కడ విజువల్ ఇన్స్పెక్షన్ తోటి వాళ్ళ బిహేవియర్, వాళ్ళు ఆన్సర్ చేసిన విధానం ప్రకారంగా వాళ్ళని పట్టుకోవడము, 5 వ్యక్తులని సపరేట్ తీసుకెళ్లి వాళ్ళని ఎంక్వైరీ చేస్తే మనకు ఈ మొత్తం ఇంత పెద్ద నెట్వర్క్ బయటకు వచ్చింది. సో ఆన్ ద స్పాట్ వ్యక్తులకి మీ అందరి సమక్షంలో కూడా ఒకసారి అభినందనలు చెప్తాము. అండ్ ఈ కేసు కూడా చాలా ఛాలెంజింగ్ తీసుకొని నిన్నటి నుంచి కూడా ఈ లింకప్ మొత్తం మీడియేటర్స్ ని, ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సోర్స్ ని మొత్తం ఐడెంటిఫై చేయడంలో మొత్తం కూడా
డిఎస్పీ గారు అండ్ హిస్ టీమ్, సిఐ గారు అండ్ ఎస్ఐ గారికి కూడా స్పెషల్గా నా తరఫున, డీజీ గారి తరఫున కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. అండ్ మనకు సీజ్ చేసిన ఎక్విప్మెంట్స్ అన్ని కూడా మనం పెట్టినాము. అండ్ ఈ వ్యక్తులు 8 మందిని అండ్ సీజ్ చేసిన ఐటమ్స్ అన్ని కూడా ఇవాళ కోర్టులో డిపాజిట్ చేస్తాము. అండ్ ఫర్దర్ గా మనం పోలీస్ కస్టడీ తీసుకున్న తర్వాత ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్ తోటి కూడా మనం కోఆర్డినేట్ చేసుకుని ఏమన్నా వాళ్ళు వైల్డ్ అనిమల్స్ కానీ చంపినట్టున్నారా అనేది ఆ యాంగిల్ లో కూడా మనము దర్యాప్తు చేస్తాం.